స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. పొగ తాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. లిక్కర్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం.
నమస్తే సార్. ఎస్ఐ ఉన్నాడా? ఉన్నారు సార్. ఎస్ఐ రండి సార్, కూర్చోండి. నా కొడుకు కనపడకుండా పోయి 5 రోజులైంది. ఏం చేస్తున్నారయ్యా మీ పోలీసులు? గాలిస్తున్నాం సార్. గాలిస్తున్నారా? గాలికి తిరుగుతున్నారా? గాలికి తిరిగే వాళ్ళ కనపడుతున్నావురా, అందుకే ప్రజలు మీకు డిపాజిట్ లేకుండా చేశారు. ఏంటి పగటికెళ్ళలా? అందుకే మీ పోలీసులంటే ప్రజలకు నమ్మకం లేకుండా పోయింది. మరీ మమ్మల్ని అంత తక్కువ చేసి మాట్లాడకండి సార్. తక్కువ చేసి మాట్లాడడం కాదు ఎస్ఐ, ఉన్నది చెప్తున్నాను. ఈ రోజు సాయంకాలానికల్లా నా కొడుకు నా దగ్గర ఉండాలి, లేకపోతే నీ సీట్లో నువ్వు ఉండవు. అర్థమైందా? అర్థమైందా సార్? మాజీ మంత్రి రామ్ నారాయణ్ కుమారుడు విశాల్ గత 5 రోజులుగా కనిపించకపోవడంతో ఈ కేసుని సిబిఐకి అప్పగించడం జరిగింది. సిబిఐ విశాల్ ఆచూకీ కోసం దర్యాప్తు జరుపుతున్నారు. మొత్తం వెతకండి, జాగ్రత్తగా వెతకండి.
ఎస్ఐ గారు ఇక్కడ ఏదో ఉందండి. రేయ్ తాడేరా. జాగ్రత్తగా లాగండి, గట్టిగా లాగండి, లాగండి. చాలా బరువుండే. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. తెరవండి. ఎవరో గాని ముక్కలు ముక్కలు చేశారయ్యా. ఆ మాట చెప్పలేదు. మిస్టర్ రమేష్ సార్, బాడీ ఫింగర్ ప్రింట్స్ తీసుకోవా. వాటర్ లో పడింది, ఫింగర్ ప్రింట్స్ రావు సార్. ఓ యు ఆర్ రైట్. అన్నీ చెప్పాలి ఇడికి. పేరుకి సిబిఐ ఆఫీసర్ ఎలా అయిపోయాడు. నెక్స్ట్ డాగ్ స్క్వాడ్ పిలిపించండి. ఓకే బాయ్. ఈ హత్య ఎవరు చేశారో గాని చాలా తెలివిగా, పకడ్బందీగా, ప్రీ ప్లాన్డ్ గా చేశారు. ఈడింతే చెప్పిందే చెప్తాడు. బాడీని ముక్కలు ముక్కలుగా చేశారు. సూట్ కేస్ ఏ కంపెనీదో, ఎవరు కొన్నారు, ఎక్కడ కొన్నారు అంతుబట్టడం లేదు. తరువాత డాగ్ స్క్వాడ్ కూడా ఏమీ చేయలేకపోయింది. కెమికల్ ఏదో కలిపారు. ఏ కెమికల్ కలిపారో కూడా అర్థం కావటం లేదు. సో హత్య చేసిన వాళ్లకు కెమిస్ట్రీ గురించి బాగా తెలిసి ఉండాలి. అబ్బో, మనోడు మోకాలు బాగా పనిచేస్తుంది. బాడీని నీటిలో నుండి తీయడం వల్ల ఫింగర్ ప్రింట్స్ కూడా తీయలేకపోయాం. స్పాట్ లో మనకి ఏ ఎవిడెన్స్ దొరకలేదు సార్. ఓకే ఓకే, I will think about it. I will think about it. Yeah.
Come in, sir. Yes, come in. Good morning, sir. Good morning. I think you are CBI Inspector Lakshmikant. Yes, sir. Yeah. Sit down. Thank you, sir. By the way, I am CBI officer DSV Prasad. Sir. నేను నీకు సుపీరియర్ ఆఫీసర్ని. నేను ఎలా చెప్తే అలా చేయాలి. ఎందుకు ఏమిటి ఎలా అనే యక్ష ప్రశ్నలు వేయకూడదు. ఓకే సార్. వెరీ గుడ్. ఓ ఎక్స్ ఎమ్మెల్యే రామ్ నారాయణ్ కొడుకు మర్డర్ కేసు విషయంలో నేను పిలిపించడం జరిగింది. సార్. ఆ కేసు నువ్వే టేకప్ చేయాలి. థ్యాంక్ యూ సార్. ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్. దాట్స్ గుడ్. ఓకే. థ్యాంక్ యూ సార్. మిస్టర్ రమేష్. సార్ మే కమ్ ఇన్? బయట ఏదో వెధవ కూత కనబడింది. నో సార్, బయట గేదేదో అరుతుంటేను. ఓ గౌడి గేదె సార్. బాగా తిండిక్కువైపోయింది సార్. ఓకే 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 లివ్ ఇట్. బై ద బై తెలుసు సార్, పరిచయం అయిపోయింది సార్. సరే చూడు, ఇరికేం కావాలో. సార్ రిపోర్ట్స్ అన్ని చూశారు సార్. ఆల్రెడీ డ్యూటీలో జాయిన్ అయిపోయారు సార్. సరేనయ్యా, చూడు సార్, నువ్వేం చేసినా నాకు చెప్పే చెయ్యాలి. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే. వెల్కమ్ మిస్టర్ లక్ష్మీకాంత్. టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ. సిటీకి ఎప్పుడు వచ్చారు? మార్నింగే వచ్చాను సార్. ఈ మర్డర్ కేస్ ఓ మిస్టరీగా మారింది. పోలీస్ డిపార్ట్మెంట్ చేతులెత్తేయడంతో ఈ కేసు మనకప్ప చెప్పారు. మనకు కూడా ఈ కేసుకు సంబంధించి ఏ ఎవిడెన్స్ గానీ క్లూస్ గానీ దొరకలేదు. క్లూస్ రిపోర్ట్ ఉందా? ఉంది సార్. సార్, ఆఫీసర్ గారిని కలిసారా? కలిశాను. మన ఆఫీసర్ గారు చాలా ఎక్స్ట్రా. మ్యాటరే ఉండదు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే. వేటేయాలంటే వేటాడక్కర్లేదు, మాటేస్తే చాలు. మాటేశాను. ఎంతో అమాయకంగా కనపడే ఇతనిలో ఓ క్రూర మృగం దాగుంది.
మత్తుగా తాగి మూర్ఛపోవడం ఇతని బలహీనత. పూర్వం ఎవరో కొండను తవ్వి ఎలుకను పట్టారట. మీలాంటి వాళ్లే. అదేం కాదు సార్, ఎంత పెద్ద క్రిమినల్ అయినా చిన్న క్లూతో పట్టుకోవచ్చు. కాన్ఫిడెన్స్ అవసరమే, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అంత మంచిది కాదు లక్ష్మీకాంత్. నన్ను పట్టుకోవడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. కాని నేను క్లియోపాత్రాని. మగాడు దేనిని కోరుకుంటాడో అదే నా ఆయుధం. అసలు నువ్వేంటో, నీలో ప్రత్యేకతేంటో, నీ బలమేంటో, నీ బలహీనతేంటో చూస్తా. నువ్వు పట్టుకోబోతున్నది తీగని మాత్రమే అనుకుంటున్నావు. కరెంటు తీగని. అంతానికి చాలా చేరువవుతున్నావు. लिफ्ट चाहिए। हेलो सर, मैं ब्लू बैग इंडस्ट्री से बात कर रहा हूँ। बताओ सर, आंध्र प्रदेश की एक लड़की हमेशा यहाँ से सूटकेस खरीद करती थी सर। अम्माया? हाँ जी। नाम पता है क्या? उसकी नाम मोनिका। मोनिका? हाँ सर।
ఇప్పటి వరకు ఈ కేసు విషయంలో మనకి ఏ చిన్న ఎవిడెన్స్ కూడా దొరకలేదు. కానీ నా అనుమానం అంతా ఆ అమ్మాయి మీదే ఉంది. ఆ అమ్మాయి సిటీకి దూరంగా ఓ ఫామ్ హౌస్లో ఒంటరిగా ఉంటున్నట్టు తెలిసింది. ఏ అమ్మాయి కూడా అటువంటి ఏరియాలో ఒంటరిగా ఉండదు. అలా ఉంటుంది అంటే సంథింగ్ ఈజ్ రాంగ్. ఆ సూట్ కేస్ బ్లూ బ్యాగ్ ఇండస్ట్రీస్లో కొన్నంత మాత్రాన ఆ అమ్మాయే ఈ హత్య చేసిందంటానికి ఎటువంటి ఎవిడెన్సూ లేదు. ఎస్, మనం ఈ నైట్కి అక్కడికెళ్తున్నాం. నో. ఎందుకని? నాకు రావడానికి వీలవదు. ఓకే, మరి మీరు? సార్ అది సరే, మీరెవరూ రానవసరం లేదు, నేనే వెళ్తాను. హలో, ఇన్స్పెక్టర్ లక్ష్మీకాంత్. ఈ టైంలో ఇలా? తెలుసు, యు ఆర్ ఎ సిన్సియర్ ఇన్స్పెక్టర్. అంతేకాదు, నీ గురించి పూర్తిగా తెలుసు. నీ పేరు గారపాటి లక్ష్మీకాంత్. మీ నాన్నగారి పేరు గారపాటి రాఘవేంద్రయ్య, హెడ్ కానిస్టేబుల్ చేసి రిటైర్డ్ అయ్యారు. మీ అమ్మగారి పేరు గాయత్రి. మీరు మొత్తం ముగ్గురు. నువ్వు, మీ తమ్ముడు, మీ చెల్లి. మీ తమ్ముడి పేరు గారపాటి శ్రీకాంత్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్. మీ చెల్లి పేరు సంగీత, డాక్టర్. మీ బావగారు డాక్టరే. నువ్వు పుట్టింది విజయవాడ, పెరిగింది గుంటూరు, డిగ్రీ పూర్తి చేసింది ఏలూరు. నువ్వు 10th క్లాస్ 3 సార్లు ఫెయిల్ అయ్యావు. నువ్వు లెక్కల్లో వీక్. నీకు నీళ్లంటే భయం, ఆక్వాఫోబియా. డిగ్రీ అయిన తరువాత ఓ అందమైన అమ్మాయిని ప్రేమించావు. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నావు. నీ భార్య పేరు లక్ష్మి. నాలో నీవెక్కడు, నీలో నేనెక్కడు, చెప్పలేకుంది మన కలయిక. నాలో నీవెక్కడు, నీలో నేనెక్కడు, చెప్పలేకుంది మన కలయిక. నీవు నా తోడువై, నేను నీ నీడలై, కలిసుందాము కలకాలము. ఈ జన్మదో ఈ బంధము, జన్మ జన్మాల కలయికల అనుబంధము. నాలో నీవెక్కడు, నీలో నేనెక్కడు, చెప్పలేకుంది మన కలయిక.
మీరేమనుకుంటున్నారో చెప్పమంటారా? చెప్పు. పాప పుడితే బాగుంటుంది అనుకుంటున్నారు కదా? అరే, అంత కరెక్ట్గా ఎలా చెప్పగలిగా? మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మీ కళ్ళు చూసి మీరేమనుకుంటున్నారో చెప్పలేనా? ఎంతైనా సిబిఐ ఇన్స్పెక్టర్ భార్యని కదా. రేపు మనకు పుట్టబోయే పాప కూడా నీలాగే మాట్లాడుతుందేమో. అయినా పాపనే ఎందుకు అనుకోవాలి? నాకు బాబు కావాలి. లేదు, నాకు మాత్రం పాపే కావాలి. పాప తరువాత నాకు మాత్రం బాబే కావాలి. లేదు లక్ష్మి. సరే, చూద్దాం. లక్ష్మి, 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 లక్ష్మి. నువ్వు చాలా దురదృష్టవంతుడివి. నీ అందమైన భార్య ఓ బిడ్డనిచ్చి చచ్చిపోయింది. ఇప్పుడు నీకు కూతురు మాత్రమే ఉంది. నీ ఇల్లు చాలా పెద్దదనుకుంటా. కింద ఒక హాలు, 4 గదులు, పైన 5 గదులు. ఇన్ని గదులున్న ఇంట్లో ప్రస్తుతం నీ కూతురు ఒంటరిగా ఉంది. మర్చిపోయాను, బయట ఓ గాడున్నాడు కదా, వాడు కొంచెం ముసలోడనుకుంటా. ప్రస్తుతం నీ కూతురు ఒంటరిగా ఉంది. మర్చిపోయాను, బయట ఓ గాడున్నాడు కదా, వాడు కొంచెం ముసలోడనుకుంటా. వెంకనా, ప్రిన్సీ, ప్రిన్సీ, ప్రిన్సీ,
హలో పాపెక్కడా? పాపెక్కడుందో చెప్పు. చాలా టెన్షన్ గా ఉన్నట్టున్నావు. చెమటలు కూడా పడుతున్నట్టున్నాయి. నా సంగతి నీకు పూర్తిగా తెలుసు. పాపకేమన్నా అయిందో? ఏం చేస్తావు? షూట్ చేసేస్తావా? స్పెషలిస్ట్వి కదా. మాట్లాడు. ముందు పాప ఎక్కడుందో చెప్పు. చెప్పు. నువ్వు అన్ని గదులు వెతికావు, ఒక్క గది మర్చిపోయావు. అదే నువ్వు పాత సామాన్లు పెడతావు చూడు, స్టోర్ రూమ్. ఆ గది. స్టోర్ రూమ్. డాడీ కరెక్ట్ టైంకి వచ్చా. డాడీ కేక్ కట్ చేయించండి. హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ డాడీ. ఏ డ్యూటీలో పడి పాప బర్త్డే మర్చిపోయావా? రండి డాడీ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. ప్రిన్సీ, నువ్వింకా పడుకోలేదా? లేదు డాడీ, నిద్ర రావట్లేదు. సరే రా. డాడీ, ఏమ్మా? అమ్మ బాగుంటుంది కదా? బాగుంటుందమ్మా. ఎంత బాగుంటుంది? చాలా బాగుంటుంది. నువ్వు అమ్మని ముందు ఎక్కడ చూసావు? నేనా? మీ అమ్మనా? చెప్తాను. అందమైన కథ చెబుతాను, కొడతావా? ఓ చల్లనైన కథ చెబుతాను, కొడతావా? ఓ అందమైన కథ చెబుతాను, కొడతావా? ఓ చల్లనైన కథ చెబుతాను, కొడతావా? పోరగా చూసింది, గుండెనే కోసింది, మెల్లగా నవ్వింది, మనసుని దోచింది. మీ అమ్మ ఎంతో అందగత్తు చెప్పమంటావా? మీ అమ్మ ఎంతో ప్రేమైందు చెప్పమంటావా? ఓ అందమైన కథ చెబుతాను, కొడతావా? ఓ చల్లనైన కథ చెబుతాను, కొడతావా? ప్రతి క్షణము తన కోసం ధ్యానిస్తూ నేనుండగా, అటు చూసి ఇటు చూసి నాపైనే నిలేసింది. దెబ్బతో ఏమైంది? హార్ట్ ఫెయిల్ అయింది. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత ఏమైంది? లవ్ స్టార్ట్ అయింది. మీ అమ్మ ఎంతో అందగత్తో చెప్పమంటావా? మీ అమ్మ ఎంతో ప్రేమైందో చెప్పమంటావా? ఓ అందమైన కథ చెబుతాను, కొడతావా? ఓ చల్లనైన కథ చెబుతాను, కొడతావా?
లవ్ బర్డ్స్ అయి మేముండగా వాళ్ళ డాడీ పెద్ద రౌడీ మా లవ్కి విలనయ్యాడు. అప్పుడేమైంది, పెద్ద ఫైట్ అయ్యింది. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాతేమైంది, మీ అమ్మతో పెళ్ళైంది. మీ అమ్మ ఎంతో అందగతో చెప్పమంటావా? మీ అమ్మ ఎంతో ప్రేమయిందో చెప్పమంటావా? ఓ అందమైన కథ చెబుతాను, ఓ కొడతావా? ఓ చల్లనైన సార్, మన డిపార్ట్మెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ బయటికి లీక్ అవుతుంది సార్. అది ఎవరనేది తెలియడం లేదు సార్. మీరెవరినైనా సస్పెక్ట్ చేస్తున్నారా సార్? నో సార్, అది ఎవరనేది త్వరలోనే తెలుస్తుంది. మన డిపార్ట్మెంట్ నుండి ఇన్ఫర్మేషన్ ఎవరు లీక్ చేస్తున్నారబ్బా? హంతకులు మనకంటే చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళను పట్టుకోవాలంటే అంతకంటే ఎక్కువ తెలివితేటలు మనం ఉపయోగించాలి. ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుండి ఎవరు లీక్ చేస్తున్నారో త్వరలోనే తెలుస్తుంది. మిస్టర్ లక్ష్మీకాంత్ సార్, మీరు వీలైనంత త్వరగా హంతకులను పట్టుకోవాలి. ఓకే సార్. రైట్. ఏంట్రా? ఎన్ని గదులుంటాయన్నా? వెళ్ళి లెక్కెట్టు. అలాగే అన్నా. రే, వాడేంట్రా అలా వెళ్తున్నాడు? గదులు లెక్కడానికి ఇలాంటి మ్యాటర్కి ఎలాంటి వాడు ఉండాలో తెలుసా? అరే
అది ఇక్కడే ఎక్కడో ఏదో గదిలో ఉండే ఉంటది. దాన్ని ఖతం చేసి మనం బయటికెళ్ళాలి. కాశీ ఏమైందన్నా? ఆడపిల్లే కదా అన్నావు, సింపేస్తుంది. అందుకునే అంటారన్నా చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలని. ఇది చాలా ప్రొఫెషనల్ అన్నా. చేసింది మనం దీనికి సరిపోవన్నా, వెళ్ళిపోదామన్నా. అన్నా ఆడు మనిషినేమన్నాడా దయ్యాన్నేమన్నాడా? ఒరేయ్ లేకపోతే ఏంటన్నా మన వాళ్ళు ఒక్కొక్కరు అయిపోతున్నారు, అదేమో కనపడతలేదు. అన్నా వద్దన్నా, అదేదో మత్తు మంది అయి ఉంటుందన్నా. మత్తు మందని ముందే చెప్పాలి కదరా. అయ్యో బాబోయ్, నేను అక్కడనే ఉన్నాను, నేను చంపు. ఏంటి ఇంత పొద్దున్నే వచ్చారు? నైట్ మీ మీద అటాక్ జరిగిందంట. పర్వాలేదే, బానే ఫాలో అవుతున్నారు. అటాక్ కి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? డబ్బున్న వాళ్ళ మీద ఈ అటాక్లు కామనే కదా. అది సరే కాని మీ ఆస్తి ఏమాత్రం ఉంటుంది? నువ్వు ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంటా, ఐటీ డిపార్ట్మెంటా? ఏ మేము ఆస్తుల వివరాలు అడగకూడదా? అడగొచ్చు. సరే, నా ఆస్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే రండి. ఏ అమ్మా, బాగున్నావా? బాగున్నాను బామ్మగారు. నూరేళ్ళు చల్లగా ఉంటమ్మా. ఏమ్మా, మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఇది నీకోసం. తీసుకో తీసుకో, పర్వాలేదమ్మా, తీసుకో. నీ కాళ్ళ నొప్పులు తగ్గాయా?
లక్ష్మమ్మ, మందులు సరిగా వేసుకుంటున్నావు కదూ? నీకోసమే తెప్పించాను. నా ఆస్తంతా వీళ్ళే. నా దగ్గరున్న డబ్బంతా వీళ్ళకే ఇచ్చేశాను. మీరనుకుంటున్నట్టు నా దగ్గర ఏ ఆస్తే లేదు. నేను ఓ తల్లికి పుట్టిన బిడ్డని. మాదో మధ్యతరగతి కుటుంబం. రావే. అమ్మాయి కనిపిస్తే చాలు వెంటపడతారా? మీకు అక్క చెల్లెలు లేరా? అక్క చెల్లెలున్నారు, కానీ నీలాంటి మరద లేదు. రావే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్. అమ్మా మోని, ఏంటి నాన్న ఈ పొగ? పొగేంటి? ఇట్ విల్ బి అపచారం. గాడ్ మస్ట్ బి యాంగ్రీ, యు నో. ఈ రోజుల్లో కూడానా? ఫేస్బుక్, ఆర్కుట్, ట్విట్టర్ రోజుల్లో కూడానా ఈ హారతులు ఆచారాలు? ఐ డోంట్ వాంట్ టు సెండ్ బయటికి వితౌట్ దిస్ హారతి. అమ్మాయికి హారతి ఇస్తున్నానే. నాన్న 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 ప్లీజ్ నాన్న, ఈ ఒక్క రోజుకి వదిలే. ఈ రోజుది కూడా
రేపు తీసుకుంటానులే. వెదవది ఈ రోజు రేపు తీసుకోవటం ఏంటి? దేనికైనా పర్మిషన్ ఉంటుంది, దేవుడి విషయంలో నో పర్మిషన్. అబ్బా బాయ్ నాన్న. అదే సల్ఫ్యూరిక్ యాసిడ్ అమ్మా. దాన్ని జాగ్రత్తగా వాటర్లో స్టిర్ చేస్తూ వేయాలి. ఓకేనా? ఎస్ సార్. ఏ మోని, అజయ్ వచ్చాడే. అజయ్ ఇప్పుడెలా? అయ్యో ఇదే టైం. ఏమే, నేను వెళ్తున్నాను. నోట్స్ కొంచెం అర్థమయ్యేటట్టు రాయి. అదేం కూర్చోవడం? ఏమైంది? అటు ఇటు కాలేసుకొని కూర్చో. నేను కూర్చోను. అజయ్, అజయ్ స్లో. అమ్మ మోని, మోని ఏమైందిరా? కొంచెం నీళ్లు చల్లవే. రక్తం వస్తుందండి. ఎక్కడే? మోని లేమ్మా. అందుకే అమ్మాయి చేత కూరగాయలు కోయించొద్దనేది. ఆ మాత్రం కూరగాయలు నువ్వు కోసుకోలేవా? ఈ టైంలో ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంతసేపా? ఇంకా పడుకున్నావేమో అనుకున్నాను. చాలా గుర్తొస్తున్నావురా. ఎవరు బాబు నువ్వు? హలో. చూడు బాబు అజయ్, నేను ఒక స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ని. మాదా మధ్యతరగతి కుటుంబం. మోనిక నాకు ఒక్కగానొక్క అమ్మాయి. అందుకని చాలా గారాభంగా పెంచుకున్నాం. తనకేమన్నా అయితే మేము తట్టుకోలేం. అలాగని తన ఇష్టాన్ని కాదనలేకపోతున్నాం. మరీ మీరంతగా చెప్పాలా? చూడండి అంకుల్, నేను ఎక్కువగా చెప్తున్నానని కాదు, మౌనికని మీకంటే ఎక్కువగా చూసుకుంటాను, ప్రాణం కంటే ఎక్కువగా. చాలా సంతోషం బాబు. మంచి రోజు చూసుకుని మీ పెద్దవాళ్ళతో మాట్లాడతాను.
అజయ్ అజయ్ ఏంటి మౌని? అజయ్ చెప్పు. మనల్ని ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. హే, అదేమీ లేదు, నేనున్నానుగా. అవునా అజయ్? కానీ ఏంట్రా నువ్వు పెద్ద హీరోవా? అమ్మాయి నీ వెనకాల దాక్కుంటుంది. ప్లీజ్ సార్, మమ్మల్ని వదిలేండి సార్. నిన్ను వదిలేస్తాం, దీన్ని వదలం. పక్కకి రావే, నేను ఇలాగేంట్రా? చీకటి అనే ఈ చాటులో, చాటు అనే ఈ మాటులో ఎంతమంది స్త్రీలు ఎలా బలైపోతున్నారు. ఈ క్రూర మృగాల వలలో చిక్కుకున్న ఈ అబల పరిస్థితికి సాక్ష్యం ఎవరు? జీవం ఉండి భావం లేని ఈ చెట్ల, పలుకుండి అర్థం లేని ఈ పిట్టల, సమాజమెంత నీచంగా మారుతున్నా ఘోషను మాత్రమే వినిపించే ఈ సముద్రుడు దీనికి సాక్ష్యం చెప్పగలనా? పిల్లల్ని కనగానే సరిపోదు, వాళ్ళని సక్రమంగా పెంచాలి. ఏం బతుకులయ్యా ఇవి? ఎలా వదిలేస్తారయ్యా? బాగోలేదు, ఒంటరిగా ఎవరో అక్కడేదో పెరిగి మనం చిచ్చి చిచ్చి ఏదో బతుకు, ఏదో బతుకని ఇంకా మంచిది రావచ్చు కదా. ఎందుకు అక్కడి నుంచి వెళ్తారు? ఎన్నో చూసా గానీ ఇలాంటి దూరం ఎప్పుడు చూడాలమ్మా. ఆ అమ్మాయి అంత దూరం వెళ్ళిందంటే వాళ్ళ తల్లిదండ్రులు తప్పు కూడా ఉంటది. వాళ్ళు తెలిసే ఉంటదిరా. అవునవును, సిగ్గులేని జన్మ, సిగ్గులేని జన్మ. పంపిస్తారు. What happened? నేను చచ్చిపోవాలి, నేను బతకూడదు. I want to die. నేను చచ్చిపోవాలి. నాకందరూ దూరం అయిపోయారు. అజయ్ ఏమయ్యాడో? జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదమ్మా. గుండె దిట్టం చేసుకోవాలి. ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. నీకు ఏ సాయం కావాలన్నా ఈ అన్నయ్య ఉన్నాడన్న సంగతి గుర్తుంచుకోమ్మా. అజయ్ ఫోన్ నా దగ్గర ఉండిపోయింది. నా గుండె బద్దలైంది. నమ్మలేని నిజం నా కంటికి కనపడింది. ఆ
నిజాన్ని జీర్ణించుకోలేక నాలోని నరాలన్నీ నీరు గారిపోయాయి. నేనిప్పుడు ఏం చెయ్యాలి? ఇది ఎంతవరకు నిజం? సూపర్ మావా. అరే మావా మళ్ళీ వచ్చిందిరా. ఇంకోసారి ట్రై చేద్దామా? ఈ సమాజం మిమ్మల్ని వదిలేసినా నేను మిమ్మల్ని వదలను. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావో నాకు బాగా అర్థమైంది. న్యాయం కోసం ధర్మం కోసం పోరాడకుండా నువ్వు అనుకున్నది జరగాలంటే ముందు నువ్వు ఒక ఆయుధంగా మారాలి. అది రహస్య ఆయుధంగా. నువ్వు చేసే పని నీకు మాత్రమే తెలియాలి, మూడో కంటికి తెలియకూడదు. నీ చావు మాత్రమే నిన్ను ఆపగలగాలి. వేరేదేదైనా నీ దారికి అడ్డొస్తే అంతం చేసే. ఈ సమాజం నా మీద జాలి చూపలేదు. నా పరిస్థితులు నాకు భయాన్ని దూరం చేశాయి. నాకు నేనే ఓ ఆయుధంగా మారాను. ఇప్పుడు నాకు కావాల్సింది ఒకటుంది. హాయ్, బ్యూటిఫుల్, చాలా బాగున్నా. నా సిక్స్త్ సెన్స్ చెప్తోంది నీకేదో కావాలి. అది నా దగ్గరుంది. డబ్బు నీ కాళ్ళ మీద వేస్తాను. నీ కళ్ళు నన్ను రెచ్చగొడుతున్నాయి. వస్తావా? నాకు చాలా త్వరగా తెలిసింది ఇది ఒక నరక కూపమని.
నేనేంటి, నా చుట్టూ ఉన్నదేంటి, నా దారేది, ఇప్పుడిక్కడ నేనెలా ఉండాలి, ఏ అవకాశాన్ని వాడుకోవాలి? నా పేరు దాసు. అందరూ నన్ను దుబాయ్ దాస్ అంటారు. నాకు దుబాయ్లో ఫ్యాక్టరీస్ ఉన్నాయి. మా ఫ్యామిలీ మొత్తం దుబాయ్లోనే సెటిల్ అయ్యాం. అప్పుడప్పుడు నేను ఇండియా వస్తుంటాను. వచ్చినప్పుడల్లా ఇక్కడే ఉంటాను. నువ్వు ఇక్కడ ఉండొచ్చు. ఓకే డియర్, ఇవిగో మన ఫామ్ హౌస్ కీస్. నేను మళ్ళీ ఈవినింగ్ వస్తాను. రెడీగా ఉండు. ఓకే? రెడీగా ఉండాలా? సో సిల్లీ. కీస్, ఈ కీస్ మాత్రమే కాదు దాసు, నీ జీవితమే నా గుప్పెట్లోకి రాబోతుంది. నా దారికి అడ్డంగా ఏది ఉండకూడదు. ఇప్పుడు మొదలెడతా నా ఆట. సంతకం పెడతావా లేదా? సంతకం పెట్టకపోతే పెద్ద నాన్న చూడు, చంపేస్తా. పెట్టను, నా ప్రాణం తీసినా కూడా నీ సంతకం పెట్టను. పెట్టరా సంతకం? పెట్టను, నేను పెట్టను, నేను పెట్టను, పెట్టను, వద్దు. మీ నాన్నకు చెప్తాను. రేయ్, నా తమ్ముని కొడుకు వంద కూడా చూడు. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాను. వద్దురా, 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 పెట్టు సంతకం పెట్టు. వద్దురా, వద్దురా, పెట్టు. అమ్మా,
ఎంతో అందంగా కనపడే ఈ భవనంలో ఎన్నో ఆర్తనాదాలు. ఎన్నో ఆడబ్రతుకులు అన్యాయంగా గాల్లో కలిసిపోయుంటాయి. ఆ రోజు రాత్రే నువ్వు నాకు ఆస్తి రాసిస్తానన్నావు, డబ్బంతా నా కాళ్ల మీద పడేస్తానన్నావు. మాటలేనా? నాకు కావాల్సింది ఇంకా దక్కలేదు. ఓకే, ఈ రాత్రికి నీకు కావాల్సింది దక్కుతుంది. స్పెషల్ సర్ప్రైజ్, జీవితంలో మర్చిపోలేవు. గుడ్ డెసిషన్. మా లాయర్తో నేను ఇప్పుడే మాట్లాడతాను. హలో, నేను లాయర్ని మాట్లాడుతున్నాను. లాయరు చెప్పు. మీ పక్కన ఎవరైనా ఉన్నారా? ఎవరో లేరు, చెప్పు. ఏంటి మీ ఆస్తి అంతా అమ్మాయి పేరు మీద రాసేస్తున్నారా? మీరు ఏం చేస్తున్నారో మీకు తెలుస్తుందా? ఏంటి లాయరు కొత్తగా మాట్లాడుతున్నావు? నీ పని నువ్వు చూడు, మిగిలిన పని నేను చూసుకుంటా. ఇప్పుడిక్కడ నాకేమాత్రం భద్రత లేదని పూర్తిగా అర్థమైపోయింది. ఇక నా నిర్ణయాలకి పదును పెట్టే సమయం చాలా దగ్గరైంది. Have it. నేనిప్పుడు వాటి మీద సంతకం చేయాలి, అంతేనా? తీసుకో. ముందు సంతకాలు చేయి. అక్కడ. ఓకే. అక్కడ కూడా పేజ్ టర్న్ చేయి. అక్కడ.
నా గురించి నీకు పూర్తిగా చెప్పేశాను. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేసుకోవచ్చు కదా? నువ్వు చెప్పావు, నేను విన్నాను. ఏ ఎవిడెన్స్ లేకుండా నేను ఎటువంటి యాక్షన్ తీసుకోను. చూడవయ్యా, పేపర్ చూడు. మనమెంత చేతగాని వెధవలమో దద్దమ్మలమో అర్థమవుతుంది. హోల్ డిపార్ట్మెంట్, మన డిపార్ట్మెంట్ మొత్తం సిగ్గుతో తల దించుకోవాలి. అది కాదు సార్, నేను ఇలా అయితే ఎలా? ప్రభుత్వానికి ప్రజలకి మనమంటే తేలిక భావం ఏర్పడుతుందయ్యా. మన డిపార్ట్మెంట్ ఉన్నది ఎందుకు? క్రైమ్ ని అరికట్టడానికి, ఎంకరేజ్ చేయటానికి కాదు. నో, నువ్వు సూట్ కేసు మొత్తం కోసి చిన్న గుడ్డ మొక్కను పట్టుకున్నప్పుడే తెలిసింది ఈ కేసు నువ్వు డీల్ చేయలేవని. నీకు చేత కాకపోతే చెప్పు, ఇంకొకరు నా కేసుకు పురమాయిస్తాను. నో చూడు, ఇంకో వారం రోజుల్లో ఈ కేసు కొలుక్కొచ్చింది సార్ అని చెప్తూ నాకు కనబడు. అప్పటి వరకు నా కంటికి కనిపించకూడదు. గెట్ లాస్ట్, అవుట్. వెళ్లేదారిలో ఎక్కడైనా ఏటీఎం ఉంటే ఆపవా? ఓకే ఓకే.
కొంచెం జూమ్ చేయమ్మా. స్టే, కొంచెం లెఫ్ట్. యా, కొంచెం రైట్. అమ్మాయి నేను సార్ ఇప్పుడే వస్తా. కొంచెం లెఫ్ట్. స్టాప్, స్టే చేయండి. కొంచెం జూమ్ చేయండి. అక్కడ కొంచెం క్లియర్ చేయండి. యా, అదే స్పాట్. హలో. కంగ్రాట్స్. ఇప్పుడు ఎవిడెన్స్ దొరికిపోయిందనుకుంటాను. ఇప్పుడు నువ్వు నన్ను అరెస్ట్ చేసుకోవచ్చు, కానీ అసలైనోడు ఉండిపోయాడు. ఆడైపోయిన తరువాత y'all. Away your hands, y'all. Yeah, come on, I mean, to the beat, y'all. Shake it up. Shake it up. Shake it up. Come on, y'all. A body rock, y'all. Come on, y'all. Yeah, come on, whoa, yeah. అయ్యయ్యో 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 కసి 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 కళ్ళే నాదిలే లే లే మిస 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 మొళ్ళే నాదిలే లే 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 కసానే లే కసానే అయ్యయ్యో 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 కసి కసి కళ్ళే నాదిలే లే లే మిస 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 మొళ్ళే
కాలేసుకొని కూర్చో. ప్లీజ్ సార్, మమ్మల్ని వదిలేండి సార్. ఏ ఆడది నాలా ఆయుధంలా మారకూడదు. నేనిలా మారటానికి గల కారణం ఈ సమాజమే. న్యాయం ధర్మం మీద నమ్మకం లేకపోవడమే. సమాజానికి అభాగ్యుల పట్ల జాలి లేకపోవడమే. సమాజంలో స్త్రీకి అభద్రతా భావన కల్పించటమే. ఈ చట్టాల ముసుగులో దోషులు క్రూర మృగాలై స్వతంత్రంగా తిరుగుతున్నారు. మీకు ఓ అమ్మాయుంది. అది ఎదిగేటప్పటికి సమాజం ఇలాగే ఉంటే మీరు బయటికి పంపటానికే భయపడతారు. సమాజం మారాలి. మారాలి అంటే చీడ పురుగుల్ని ఏరి పారేయాలి. సార్ డెడ్ బాడీ సార్, మార్చి తీసుకెళ్తుంది సార్. తీసుకెళ్ళు. సరే సార్. సార్ ఎవ్రీథింగ్ ఓకే సార్. టోటల్ అలర్ట్. ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను. లైవ్గానే పట్టుకుంటాను. ఎస్ సార్. ఓకే సార్. ప్రతాప్ సార్, షూటెడ్ సైట్ అనౌన్స్ చేశారు. ఓకే సార్. ఎక్కడున్నా? చెప్తారు. నువ్వు చెప్పకపోయినా పర్వాలేదు. నీ నెంబర్ ట్రేస్లో ఉంది. ఆ మాత్రం నాకు తెలుసు. ఇంతకీ నీ పేషెంట్ ఎలా ఉన్నాడు? సేఫ్గా ఉన్నాడు. హాస్పిటల్ చుట్టూ ఫుల్ పోలీస్ బందోబస్తు. ఏగా కూడా ఎంటర్ అవడానికి వీల్లేదు. వాడిని నువ్వేమీ చేయలేవు. అది విషం పూసిన కత్తి ఇన్స్పెక్టర్. మరో 2 నిమిషాల్లో వాడు చచ్చిపోతాడు. సారీ, హీస్ డెడ్. మరో 2 నిమిషాల్లో వాడు చచ్చిపోతాడు.